నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఎలా ఉన్నారు అందరూ? సో వీడియో చేసి ఆల్మోస్ట్ 2 to 3 days అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో మన ఛానల్లో డిస్క్రిప్షన్లో పెట్టాను. మన ఛానల్ అబౌట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని నేను చెప్పాను క్లియర్గా. ఓకే, సో అది చూసుకోండి. సో ఆ డేస్లో మాత్రమే వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి. ఎందుకంటే నాకు కాలేజ్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ టైం రెండు మేనేజ్ చేయాలి. సో అందుకని నాకు ఆ కొన్ని వారం మొత్తంలో 2 days మాత్రం నాకు టైం దొరకదు, కాబట్టి నేను ఆ 2 days వీడియోస్ చేయను. చేయకుండా మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 5 days అయితే వీడియోస్ వస్తాయి. అది కాన్సెప్ట్. ఓకే. అండ్ ఈ వీడియోలో నేను టాపిక్ చెప్పే ముందు ఒక పర్సన్ ఒక కింద కామెంట్ చేశారు. అదేంటంటే, ఈ డిఎస్సి నేర్చుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ వచ్చి ఉండాలా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. నేను చెప్తున్నాను, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏం రావాల్సిన పని లేదు. ఓకే, ఈ డిఎస్సి సిరీస్ ఎట్లా ఉంటుందంటే, మీకు అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా జస్ట్ అలా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ వీడియోలో చూసుకుంటే, నేను ఇక్కడ ఈ కోడ్ ఎట్లా వచ్చింది, ఇది ఎలా పుట్టింది, ఈ కోడ్లో మనం ఏమేం చేస్తున్నాం, ఇవన్నీ నేను చెప్పను. ఓకే, ఎందుకంటే అది కాదు మన కాన్సెప్ట్. ఇక్కడ మన కాన్సెప్ట్ కొన్ని ఎట్లా రాయాలి ఇది కాదు. ఒక కోడ్ అనేది చూడగానే దాని యొక్క టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయడం. అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం, బిగో బిగో ఆఫ్ లైక్ బిగ్ ఒమేగా, బిగ్ ఓ అండ్ బిగ్ థీటా, ఇవన్నీ చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ తీసుకుంటే ఇది ఓ ఆఫ్ ఎన్ ఆర్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేరా ఆర్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ లాగ్ ఎన్. ఏంటిది, దీని కాంప్లెక్సిటీ ఏంటి, ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, వర్స్ట్ కేస్ సినారియో ఏంటిది, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. అర్థమైందా? సో అది మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నా ఈ పర్టికులర్ దాంట్లో. మీకు ఆల్రెడీ చెప్పా డిఎస్ఏలో ఫేజెస్ ఉంటాయని చెప్పి. ఏంటదా ఫేజ్? ఫేజ్ 1 ఫండమెంటల్స్, ఫేజ్ 2 వచ్చేసి అల్గారిథమ్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, డైనమిక్ ప్రోగ్రామింగ్ అటు సైడ్ వెళ్ళిపోతాం. అది చాలా టైం ఉంటుంది. ఫండమెంటల్స్ అయితే ఇంకా చెప్పా కదా, ఇంకా కొన్ని లైక్ ఆల్మోస్ట్ ఇంకా 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 18 ప్రాబ్లమ్స్ మీకు చెప్పిన తర్వాత ఫండమెంటల్స్ అనేవి ఫినిష్ అవుతాయి. ఆ తర్వాత మనం అల్గారిథమ్స్లోకి వెళ్తాం. సో అది కాన్సెప్ట్. సో మీకు బేసిక్ పైథాన్ వచ్చి ఉంటే సరిపోద్ది. బేసిక్ పైథాన్ మీకు రాకపోయినా కూడా జస్ట్ నా ప్లేలిస్ట్కి వెళ్ళి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ అన్ని వాచ్ చేసినా మీకు అర్థమైపోద్ది. ఇది కాన్సెప్ట్. ఓకే, సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఒక ప్రాబ్లం ఇచ్చారు, దీని టైం కాంప్లెక్సిటీ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. ఓకే, సో నేను ఏ ప్రాబ్లం ఇచ్చడం ఫస్ట్ నేను చూసేది ఏంటంటే, దీంట్లో ఎన్ని లూప్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లూప్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అని చెప్పి అడుగుతా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3. లూప్స్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 లూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ లూప్ ఏంటిది, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటిది, ఫర్ లూప్ ఉంది. ఓకే, ఫర్ లూప్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఇన్ రేంజ్ ఆఫ్ ఇంట్ ఆఫ్ n/2 కామా n అని చెప్పి ఇచ్చాడు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. ఈ ఇంటి గురించి, ఈ ఫర్ లూప్ ఎట్సెట్రా ఇదంతా మర్చిపోండి. మీరు ఫోకస్ చేయాల్సింది దీని గురించి మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమనుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రేంజ్ అనే వర్డ్. ఓకే, ఇది చాలా క్రిటికల్ అనమాట. ఇది తీసేస్తే అసలు దీని మీనింగే మారిపోద్ది. ఓకే, రేంజ్ అని ఇచ్చాడు కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆఫ్ 0, 10 అని చెప్పి ఎప్పుడైనా ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే, మన లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 1 2 3 అండ్ సో ఆన్ వెళ్ళి లాస్ట్లో ఏ డిజిట్ అయితే ఉందో దాంట్లోంచి 1 డిజిట్ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ 10 ఉంది కాబట్టి, సో 10 - 1 వరకు రన్ అవుతుంది. ఓకే, 0 1 2 3 4 5 6 7 8, 10 - 1 ఎంత, 9. సో మన లూప్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు మాత్రమే రన్ అవుతుంది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? అది 0, 10 ఇస్తే అది సంగతి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, n/2, n. దాని మీనింగ్ ఏంటి, మీరు చేయాల్సింది ఏంటి, n/2, n అంటే మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్లోకి వచ్చేసి n లోంచి n/2 తీసేయండి. n - n/2 అంటే ఎంత, సింపుల్గా n/2 కదా. సో ఈ ఫర్ లూప్ వచ్చేసి n/2 టైమ్స్ రన్ అవుతుంది. అర్థమైందా? ఈ ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి. ఓకే, సూపర్. ఫస్ట్ ఫర్ లూప్ మనకి n/2 టైమ్స్ రన్ అవుతుందని తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లూప్ ఏముంది అది చూడండి. నెక్స్ట్ ఏముంది, వైల్ లూప్ ఉంది. ఏముంది, వైల్ j ప్లస్ n/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అని ఉంది. ఓకేనా?
ఇక్కడ కూడా ఏముంది, జే అనేది ఏంటిది, ఇట్స్ ఎ కాన్స్టెంట్. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ జే ఈక్వల్ టు 1 అవ్వచ్చు, 1 కాస్త 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, కానీ ఇక్కడ మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, n/2 మీద మాత్రమే ఉంటుంది. మనకి ఏదైనా సరే n/2 ఆర్ n²/2 ఆర్ n పవర్ క్యూబ్ ఏమున్నా సరే ఈ n వాల్యూస్ ఏవైతే ఉన్నా దీంట్లోనే మనం డీల్ చేస్తాం. సో ఇక్కడ n/2 అని మీరు చూసారు అంటే సో అన్ని టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది అని మీనింగ్ అనమాట. సో ఈ లూప్ కూడా వచ్చేసి మనకి n/2 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, క్లారిటీ వచ్చిందా? అది సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లూప్ వచ్చేయండి, అదేంటిది, ఈ లూప్ ఇక్కడ కనిపిస్తుందా లాస్ట్ది, అది ఇన్నర్ మోస్ట్ లూప్ అనమాట. ఓకే, అదేంటిది, వైల్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, ఇది మన లూప్. ఇక్కడ వచ్చేసి కొంచెం మనం ఒక స్టంట్ చేయాలి. ఆ స్టంట్ ఏంటి, ఈ లూప్ కంటే ముందు ఇక్కడ ఆల్రెడీ మనకి కే వాల్యూ ఇచ్చాడు, ఎంత, కే ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అంటే మీనింగ్ మన లూప్లోకి ఎంటర్ అవ్వక ముందే కే అనేది ఆల్రెడీ 1 ఉంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ వేసుకుంటా, ఆ టేబుల్ ఏంటి, ఇటరేషన్. ఓకే, ఇది వచ్చేసి ఇటరేషన్, ఇది వచ్చేసి మన కే వాల్యూ, మధ్యలో ఒక లైన్ వేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీనింగ్ నా లూప్ స్టార్ట్ అవ్వకముందు ఆల్రెడీ నా కే ఈజ్ ఈక్వల్ టు 1 అని ఆడు ఇచ్చాడు కోడ్లో. దాని మీనింగ్ ఏంటంటే నా ఇటరేషన్ 0 అయినప్పుడే నా కే వాల్యూ అనేది 1 అని వాడే ఇచ్చేసాడు. అంటే లూప్లోకి ఇంక ఎంటర్ అవ్వకముందే కే వాల్యూ 1 అయిపోయింది. ఓకే, ఇప్పుడు లూప్లోకి ఎంటర్ అవుదాం. ఓకే, లూప్లోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నేను క్యాల్కులేట్ చేస్తాను జస్ట్. కే ఈక్వల్ టు ఆల్రెడీ 1 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, వైల్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా అనేది చెక్ చేసుకోమన్నాడు. ఒకవేళ అయితే ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు, ఈ కౌంట్ గురించి మర్చిపోండి, మనకి సంబంధం లేదు. కే వాల్యూతోనే కదా మనం ఇక్కడ ఇవన్నీ కంపేర్ చేస్తుంది. సో కే వాల్యూ ఆపరేషన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. కే ఈక్వల్ టు కే మల్టిప్లైడ్ బై 2 అని చెప్పి అన్నాడు. ఓకే, సో ఇప్పుడు కంపేర్ చేయండి, మన కే వాల్యూ ఆల్రెడీ ఎంత, 1. ఓకే, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ప్రాబ్లమ్ ఆఫ్ 20 అని ఇచ్చాడు కదా, 20 అనేది ఇన్పుట్ సైజ్ అనమాట. సో అంటే ఎన్ వాల్యూ. సో 1 అనేది 20 కంటే ఎక్కువ తక్కువ, తక్కువే కదా, సో కండిషన్ వర్కౌట్ అవుతుంది కదా, అప్పుడు లూప్లోకి వెళ్తుంది. లూప్లోకి వెళ్ళి ఏ ఏ స్టెప్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇది ఈ వాల్యూ ఉంది కదా, కే ఈక్వల్ టు కే మల్టిప్లైడ్ బై 2 అనేది అది క్యాలిక్యులేట్ చేయాలి. సో కే ఈక్వల్ టు కే వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, పైన 1 ఉందా, ఆ 1 మల్టిప్లైడ్ బై ఎన్ వాల్యూ, సారీ ఎన్ కాదు 2 వాల్యూ, కే మల్టిప్లైడ్ బై 2 కదా, సో మల్టిప్లైడ్ బై 2 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, కే వాల్యూ 2 అవుతుంది. ఓకేనా, సో మీనింగ్ ఇటరేషన్ 1 అయినప్పుడు నా కే వాల్యూ అనేది 2 అయింది. సరిపోయిందా, ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. కే వాల్యూ 2 అయింది కదా, ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయండి, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్నా కాదా అనేది కంపేర్ చేయండి. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, కండిషన్ వర్కౌట్ అవుతుంది కదా, 2 అనేది 20 కంటే తక్కువే కదా, ఫైన్ కదా. ఓకే, 2 అనేది 20 అయినప్పుడు, లెస్ దాన్ 20 అయినప్పుడు అప్పుడు మన ఆపరేషన్ ఏంటిది, కే ఈక్వల్ టు కే మల్టిప్లైడ్ బై 2 క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ కే ఈక్వల్ టు కే మల్టిప్లైడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత ఆల్రెడీ మనకు తెలిసిందే 2 మల్టిప్లైడ్ బై 2 అంటే ఎంత, 4. ఓకేనా, సో ఇక్కడికి వెళ్ళిపోండి. సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి మన కే వాల్యూ అనేది 4 అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇటరేషన్కి వెళ్ళండి. థర్డ్ ఇటరేషన్లో కూడా మళ్ళీ సేమ్ ఇదే కండిషన్, ఎన్నా కాదా కంపేర్ చేయాలి. కే వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 4 లెస్ దాన్ ఈక్వల్ టు 20. 20 ఏంటిది, మన ఇన్పుట్స్ ఇక్కడ ఇచ్చాడు కదా 20, అది 4 అనేది 20 కంటే తక్కువే కదా, వర్కౌట్ అవుతుందా. సో ఇక్కడ కూడా కే వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. కే వాల్యూ ఎంత, కే ఈక్వల్ టు మళ్ళీ కే మల్టిప్లైడ్ బై 2, అంతేనా. కే వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా 4 అని చెప్పి అప్డేటెడ్ వాల్యూ, 4 మల్టిప్లైడ్ బై 2. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ ఏంటిది, థర్డ్ ఇటరేషన్కి వచ్చేసి ఇక్కడ 8 అయింది. సో ఒక ప్యాటర్న్ మీకు తెలుస్తుందా, ఫస్ట్ 1 ఉండాలి, ఒక ఇటరేషన్ పెరిగిన కొద్దీ డబల్ అయింది, 1 కాస్త 2 అయింది. ఓకే, 1 కాస్త 2 అయింది, 2 కాస్త డబల్ అయ్యి 4 అయింది, 4 కాస్త డబల్ అయ్యి 8 అయింది. అర్థమైందా. సో అట్లా డబల్ అవుతూ 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 వెళ్తుంది అనమాట. మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ అర్థమైంది కదా. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీగా చెప్తా. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా ఇక్కడ,
ఈ ఇటరేషన్ అంటే ఇక్కడ 0 అయినప్పుడు ఇక్కడ 0 అయింది, ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 అయింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడ 4 అయింది, ఇక్కడ 3 అయింది, ఇక్కడ 8 అయింది. దీన్ని నేను ఈ 2 కాలమ్స్‌ని ఒక రిలేషన్‌లో రాసుకోవచ్చు. ఎలా రిలేషన్ అంటే ఎట్లా రాస్తా అంటే నేను 1 ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 0, 2 ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ 1, 3 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 2 స్క్వేర్, 8 ఈక్వల్ టు 2 క్యూబ్. అంతేనా? అంటే ఏంటి నువ్వేం రాసావు బ్రో నాకేం అర్థం కాలేదు అని చెప్పంటే సింపుల్. ఇప్పుడు ఇక్కడ కే వాల్యూ ఉంది కదా, ఈ కే కాలం ఉందా, ఈ కాలం ఉంది కదా, ఇక్కడ ఏమొచ్చింది నాకు 1 2 4 8 వచ్చింది. ఓకేనా? ఆ 1 2 4 8ని నేను ఇక్కడ రాసుకున్నా. 1 2 4 8. 1ని నేను ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 0 అన్నా కూడా నాకు 1 వస్తుంది ఆన్సర్. ఓకేనా? 2 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 కదా, సో 1 రాసుకున్నాం. సరిపోయిందా? ఈ 2ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 1 అని రాసుకున్నాం. 2 పవర్ 1 అంటే ఎంత, 2 కదా, సో సరిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4ని ఎలా రాసుకున్నా, 2 పవర్ 2 కింద రాసుకున్నా, అంటే 2 స్క్వేర్ లాగా రాసుకున్నా. సరిపోయిందా? 4 వచ్చింది నాకు. ఓకే, మళ్ళీ 8ని ఎలా రాసుకున్నా, 2 పవర్ 3 అంటే 2 క్యూబ్ లాగా రాసుకున్నా. సో 8 వచ్చిందా? సరిపోయింది. సో మీకు ప్యాటర్న్ అర్థం అవుతుందా? సో మీకు ఇక్కడ ఎంత వాల్యూ వచ్చినప్పటికీ అది 2 పవర్ సంథింగ్ లోనే ఉంది. ఓకే, దాన్ని 2 పవర్ టీ అనుకుందాం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? దాన్ని 2 పవర్ టీ అనుకుందాం. అంటే నా మీనింగ్ ఏంటి ఇక్కడ, మనం కే వాల్యూ ఎంత వచ్చినా కూడా అది 2 పవర్ సంథింగ్ కి సమానం. ఓకే, సో ఇది రిలేషన్, మనకి వచ్చిన రిలేషన్ ఇది. ఓకే, సరిపోయిందా? ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఓకే, మనకి కోడ్లో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి, ఈ కండిషన్ చూడండి. ఏమి ఇచ్చాడు, కే అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కే ఈక్వల్ టు 2 పవర్ టీ అని మనం అంటున్నాం, దీన్ని ఈక్వేషన్ 1. కే అనేది కోడ్లో ఇచ్చింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాడు, ఇది ఈక్వేషన్ 2. రెండు కే వాల్యూస్ ఉన్నప్పుడు నేను ఏమని చేయొచ్చు, దేర్ ఫోర్ ఈక్వేషన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 అని రాయచ్చా, రాయకూడదా? రాయొచ్చు కదా. సో ఈక్వేషన్ 1 అంటే ఎంత, 2 పవర్ టీ, అంతేనా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2 ఏమో ఎన్, అంతేనా, అంతే కదా, సరిపోయిందా? ఓకే, 2 పవర్ టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయింది నాకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పవర్లో ఉన్న టీని నేను జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవాలి అని అనుకుంటే, నాకు ఏదైతే ఇక్కడ 2 ఉందో ఈ 2 అనేది ఈక్వల్ టుకి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా లాగ్ బేస్ 2 అవుతుంది. లాగ్ బేస్ 2 ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న 2, ఈ 2 అనేది ఈక్వల్ టుకి అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ 2 అనేది ఈక్వల్ టుకి ఇటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే లాగ్ బేస్ 2 అవుతుంది. ఓకే, ఈ ఎన్ ఎలా అయితే ఉందో అది అలాగే పెట్టుకున్నాం, సరిపోయింది. ఈ పవర్లో ఉన్న టీని మనం ఇట్లా రాసుకున్నాం. ఓకే, డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్లో రాసుకున్నాం, సరిపోయిందా? ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, టీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాగ్ బేస్ 2 ఆఫ్ ఎన్ అంటే ఏంటి, దీన్ని మనం లాగ్ ఎన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఇన్నర్ లూప్ నుంచి, అంటే ఇన్నర్లో ఈ వైల్ లూప్ ఉంది కదా, వైల్ ఆఫ్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పింది కదా, దాని నుంచి మనకు వచ్చిన కాంప్లెక్సిటీ ఏంటిది, లాగ్ ఆఫ్ ఎన్ అంటే లాగ్ ఎన్. ఓకే, ఇది వచ్చింది, సరిపోయింది, ఫైన్. ఇప్పుడు మనకి టోటల్గా ఏముంది అంటే, ఇప్పుడు మనకి ఫైనల్గా ఏమొచ్చింది, ఇందాక చూసుకుంటే ఫస్ట్కి వెళ్ళి చూద్దాం, ఫస్ట్కి వెళ్దాం. ఓకే, ఇది మన ఫస్ట్ లూప్ అనమాట, ఫర్ లూప్. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా ఫర్ లూప్ ఇన్ రేంజ్ అని చెప్పి కనిపిస్తుందా? ఈ ఫర్ లూప్ ఇన్ రేంజ్ ఏదైతే కనిపించింది, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, n/2 టైమ్స్ వచ్చింది. ఓకేనా, సరిపోయిందా? అలాగే ఈ వైల్ లూప్లో ఉన్నప్పుడు మనకి ఎంత వచ్చింది, n/2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఓకేనా? ఇక్కడ లాస్ట్ లూప్లో ఉన్నప్పుడు ఎంత వచ్చింది, లాగ్ ఎన్ వచ్చింది. ఈ మూడింటిని మనం జస్ట్ ఇక్కడ పెట్టండి, n² బై 2
ఓ సారీ, ఎన్ స్క్వేర్ బై 2 కాదు, ఎన్ బై 2. అలాగే ఇక్కడ ఎన్ బై 2, ఇక్కడేమో లాగ్ ఎన్. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఎన్ బై 2, ఎన్ బై 2 లాగ్ ఎన్. ఓకే, సో ఎన్ బై 2, ఎన్ బై 2 లాగ్ ఎన్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎన్ బై 2 ఇంటూ ఎన్ బై 2 ఎంత? ఎన్ స్క్వేర్ బై 4. ఓకేనా, 2 ఇంటూ 2 అంటే 4, అంతేనా? ఇంటూ లాగ్ ఎన్. ఇక్కడ బై 4 ఉందా, బై 2 ఉందా, ఏముందనేది మనకు అనవసరం. మనం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏముంది, ఎన్ స్క్వేర్ ఉంది. సో మన కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్. సో దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్. ఇక్కడ డెనామినేటర్లో బై 4 ఉందా, బై 6 ఉందా, అది మనకు అనవసరం. ఓకే, అది పెద్ద మ్యాటర్ అవ్వదు. ఇక్కడ ఏదైతే ఎన్ స్క్వేర్ ఉందో అదే మ్యాటర్ అవుతుంది. సో దీని కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఎన్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ కాంప్లెక్సిటీ. అర్థమైందా? సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒక ప్రాబ్లమ్. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది చాలా క్లియర్గా అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఎఫర్ట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. సో ఏమవుతుంది అంటే నేను ఇంకా ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. అండ్ డిఎస్ఏ గురించి రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ ఈ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. సో దట్ మీరిద్దరు కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది కన్సిస్టెన్సీ లేక చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరిద్దరు కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే వాడిని బీట్ చేయాలని నువ్వు బీట్ చేయాలని వాడు, ఇట్లా ఇద్దరు చాలా కాంపిటేటివ్గా చదువుకుంటూ ఉండడం వల్ల కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నీ కన్సిస్టెన్సీ పోయినా నీ ఫ్రెండ్ నేను మోటివేట్ చేస్తాడు, ఆర్ వాడి ఇంప్రూవ్మెంట్ చూసి నీకు కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? సో అదనమాట. ఓకే, సో యా, అంతే మరి. నమస్తే.